ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవానీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవానీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. నే పాడేదన్ నే చాటేదన్ నిదు నామమున్ భువిలో, సన్నుతించెదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా, సన్నుతించెదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవానీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. పరాని దుఃఖములు ఇహమందునను చుట్టినా, నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. భరించరాని దుఃఖములు ఇహమందునను చుట్టినా, నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి. నీదు సాక్షిగా ఇలలో జీవింతును, సన్నుతించెదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా. హల్లెలూయా. సన్నుతించెదను నా యేసయ్యా. నా జీవితము నీకేనయ్యా. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవానీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సదా మమ్ము కరుణించి కాపాడుతున్న ప్రభువా,
ఈ యొక్క ఆరాధనలో మీరు మాకు చేసిన మేలులకై, మీరిచ్చినటువంటి ఈ యొక్క కాలమునకై మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రభువా, గడిచినటువంటి 2023వ సంవత్సరం ఆఖరి రోజున మీరు చేసిన గొప్ప మేలులను మేము స్మరించుకుంటూ, ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలను మీరు నడిపించినటువంటి తీరును, వారికి ఆపదలలో, కష్టములలో మీరు సహాయకుడిగా ఉన్నటువంటి తీరును స్మరించుకుంటూ, మా యొక్క జీవితముల్లో, మా యొక్క జీవిత యాత్రలో ఈరోజు వరకు మీరు మమ్మ కాచి కాపాడి ఉన్నారు. ప్రభువా, ఒక తల్లి తన కుమార్తెను, కుమారుణ్ణి ప్రేమించిన విధముగా మీరు మాకు తల్లి వలె ప్రేమిస్తూ వస్తూ ఉన్నారు. తన కుమారులు, కుమార్తెల పట్ల తండ్రి కలిగినటువంటి బాధ్యతను మా జీవితంలో కూడా బాధ్యత నిర్వర్తిస్తూ, మంచి చెడులు నేర్పిస్తూ మీరు మాకు తోడై ఉన్నందులకై మీకు వందనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు పలుకుతున్న విధముగా, లోకానికి రక్షకుడుగా మీరు వచ్చి ఉన్నారు, ఇమ్మానుయేలుగా వచ్చి ఉన్నారు. సదా నేను మీకు తోడై ఉంటాను అని పలికినటువంటి మాటలను మేము స్మరించుకుంటున్నాము. ఈ యొక్క ఆరాధనలో అద్భుత రీతిన మా జీవితంలో చేసిన మేలులకై, నడిపినటువంటి తీరునకై, మా యొక్క కష్టము, దుఃఖము అన్ని సమయములందు మీరు నడిపించి నేర్పించినటువంటి తీరును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభా, ఈ రోజును, ఈ సంవత్సరమును ఎంతోమంది చూడలేకపోయి ఉన్నారు. మరి 2023వ సంవత్సరం అంతా కూడా మీ యొక్క దీవెనలతో మమ్ము నింపి, మరి రాబోతున్నటువంటి 2024వ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నటువంటి యొక్క తరుణంలో ప్రభువా, మా యొక్క కృతజ్ఞత భావములను, కృతజ్ఞతతో కూడినటువంటి ఆలోచనలు మీకు సమర్పిస్తున్నాము. మీరు చేసిన ప్రతి మేలును మేము స్మరించుకుంటూ, తరతరాల వారికి తెలియజేసుకుంటూ, ఇదిగో మా దేవుడు మాకు తోడై ఉన్నాడు అనేటువంటి శుభవార్తను ఇతరులకు చెప్పే గొప్ప అవకాశమును ఇచ్చినందులకై మీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ప్రభువా, మా యొక్క జీవితములను, మా యొక్క కుటుంబములను, తెలిసి తెలియక చేసినటువంటి పాపములను, మీకు విరుద్ధముగా జీవించినటువంటి సందర్భములను, మేము మర్చిపోయినటువంటి సందర్భములను, మీకు దూరం పోయిన సందర్భములను తెలియజేసుకుంటూ ప్రభువా క్షమాపణ కోరుతూ ఉన్నాము. ఈ యొక్క సందర్భంలో ప్రభువా, మేము మీకు సర్వదా కృతజ్ఞులమై జీవించేటటువంటి అవకాశమును ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. నీ కృప లేనిదే మేమేమీ కూడా చేయలేము. మీ యొక్క కృపతో మమ్ము నింపి ఉన్నారు.
మీ యొక్క దయలో జీవించడానికి అర్హతను ఇచ్చి ఉన్నారు. మరి ఈ రోజు వరకు మీ యొక్క మార్గంలో నడిపించి ఉన్నారు. మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. వారి యొక్క కృతజ్ఞతతో అర్పించేటటువంటి ప్రతి ఒక్క అర్పణను స్వీకరించి వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, అర్హత లేనటువంటి మమ్ములను అర్హతను దయచేసి మీరిచ్చినటువంటి ఈ యొక్క జీవితమును గుర్తు చేసుకొని మా యొక్క శరీరమును సజీవ యాగముగా అర్పణగా మీకు సమర్పిస్తున్నామయ్యా. హృదయములను పరిశీలించు దేవుడవైన మీరు ప్రభా, మా యొక్క హృదయములను మీకు కృతజ్ఞతతో సమర్పిస్తున్నాము. మీరు దీవించి సర్వదా మమ్ము కాచి కాపాడమని ప్రభా, కృతజ్ఞతతో మేము ఈ పాట పాడుతూ ఉండగా మా యొక్క జీవితములను దీవించమని, మీ యొక్క కృపతో మమ్ము నింపమని, రాబోతున్నటువంటి యొక్క 2024వ సంవత్సరమును మాకు యోగ్యతపూర్వకంగా అభిషేకపూర్వకంగా మీ యొక్క కృపతోనే మమ్ము నడిపించమని, మా యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దమని మీకు సమర్పిస్తూ మా యొక్క కుటుంబ సభ్యులను, మా యొక్క పిల్లలను, మా కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ మీ యొక్క కరుణతో నింపమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మనలాంటి మా నాథురైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా, దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. మన యొక్క కష్ట జీవితము, దుఃఖ జీవితము మనల్ని ఎంతో వేధించి ఉండగా, మనం నమ్ముకున్నటువంటి మన కుటుంబ సభ్యులు, స్నేహితులు దూరం పోయి ఉండగా, ఆ యొక్క దేవుడే మనకు తల్లి అయి తండ్రి అయి తోడై మనం రక్షించాడని మనం మర్చిపోయిన సందర్భము దేవునికి సమర్పిస్తూ క్షమాపణ ద్వారా, ఇదిగో ప్రభువా మీరు మాకు తోడై ఉన్నారు కావున కృతజ్ఞతతో జీవిస్తాం అని దేవునికి తెలియచేద్దాం. కృతజ్ఞతతో ఈ పాట పాడదాం. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా,
ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెదె దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. ఏ యోగ్యత లేక జీవిస్తున్నటువంటి నా యొక్క జీవితమును దేవుడు కృపతో నింపి ఉన్నాడని, దేవుని వెంబడించేటువంటి అర్హత మనందరికీ లేకపోయినప్పటికీ తనకున్నటువంటి కరుణ ద్వారా, దయ ద్వారా మనకు క్షమించి తన యొక్క బిడ్డలుగా స్వీకరించున్నాడని గ్రహించి దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తాం ప్రభువా అని ప్రమాణం చేస్తూ ఈ యొక్క పాట పాడుతూ దేవుని కృతజ్ఞత కలిగి ఉందాం. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చెయ్యి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. ప్రభువా, నీ దయలో నీ యొక్క కృపలో మమ్మందరినీ కూడా కాచి కాపాడి ఉన్నావు. నీ యొక్క నీడలో మమ్ము కాచి ఉన్నావు ప్రభువా. జీవితాంతము వరకు
మేము కృతజ్ఞులమై జీవించే కృపను మాకు దయచేయమని, మీకు కృతజ్ఞత కలిగినటువంటి హృదయములతో జీవిస్తామని ప్రభువా, మా కుటుంబములను ఇజ్రాయెల్ ప్రజల వలె ఫలించేటటువంటి బిడ్డలుగా మమ్మ మార్చమని, సాధారణమైనటువంటి జనులను మీ యొక్క శిష్యుల వలె మీరు మార్చి ఉండగా మమ్ము కూడా మీ యొక్క శిష్యుల వలె ఎన్నుకొనమని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క కృపలో మమ్ము కాచి కాపాడి సర్వదా మాకు తల్లి వలె తండ్రి వలె ఉండమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మనల్ని మా నాథుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నీ దయలో నీ కృపలో గడిచిన కాలమంతా కూడా కాచి కాపాడావు అనేటువంటి ఈ యొక్క పాట ద్వారా మనము దేవుని స్తుతించుకొని ఉన్నాం. 2023వ సంవత్సరం ఆఖరి సమయాలలో ఉన్నటువంటి మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది అని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఆ యొక్క బానిసత్వపు నుంచి విడిపించినటువంటి కొద్ది రోజులకే దేవునికి వ్యతిరేకముగా, మోషేకి వ్యతిరేకముగా తిరగబడ్డారు అని మనం విని ఉన్నాం. దానికి కారణం ఏమై ఉంటుంది అంటే వారికి జరిగినటువంటి లోపము కాదు, కొరత కాదు, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించలేనటువంటి హృదయాలను కలిగి ఉండడం. మరి ఈరోజు వరకు మనం జీవం కలిగి ఉన్నాము అంటే మన యొక్క దేవుడు మనల్ని ఎన్ని రకమైనటువంటి బాధల నుంచి, విపత్తుల నుంచి, రోగముల నుంచి కాచి కాపాడాడో మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆ యొక్క కృతజ్ఞతను మనం ఎన్నో రకాలుగా చూపించవచ్చు. సాధారణంగా మానవులమైన మనము ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తే ఆ యొక్క వ్యక్తికి మనము బహుమాన రూపంలో లేకపోతే వేరు విధాలుగా మనం కృతజ్ఞతను చూపిస్తూ ఉంటాం. మరి దేవుడు చేసిన మేలులకు మనం ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి కృతజ్ఞత భావము మన జీవితాల్లో ఉండాలి. మరి మనకు దేవుడు కనిపించకపోతే ఆ యొక్క కనిపించిన ఆ యొక్క దేవాదేవునికి ఏ విధముగా మన కృతజ్ఞతను మన యొక్క చేతుల ద్వారా, మన యొక్క పనుల ద్వారా చూపించాలి అనేది ఈరోజు మనం ఈ యొక్క ఆరాధనలో నేర్చుకోవాలి. ఒకసారి మనం అందరం కూడా బైబిల్లో ఉన్నటువంటి వచనం చదువుకున్నట్లయితే పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకుంటే పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు దేవునికి కృతజ్ఞతా భావమును ఏ విధంగా నెరవేర్చాలి, చూపించాలి. ఒకసారి వాక్యం మనం అందరం కూడా ఆలకిద్దాం. మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలయును. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగాని మీరును ఒకరినొకరు క్షమింపవలయును. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలయును. పూర్తి విజ్ఞతతో ఒకరికొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను
తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మనం వింటూ ఉన్నాం పౌలు గారు ఎంతో చక్కగా మన హృదయ అంతరంగము నుంచి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలని, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞత తెలియజేయాలని, వీటితో పాటు దేవుడు చేసిన మేలులో కావున మనము శాంతియుతముగా జీవించాలని, మన యొక్క పనుల ద్వారా, మనం చేసే ప్రతి మాట ద్వారా, మనం చేసే ప్రతి పని ద్వారా ఆ యొక్క దేవాదేవుని కృతజ్ఞత తెలియచేయాలి. మనం ఎన్నో సందర్భాల్లో దేవునికి కృతజ్ఞత తెలియచేయడం మర్చిపోతూ ఉంటాం. ఒక వ్యక్తి సహాయం చేస్తే మనం త్వరితముగా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం, ధన్యవాదాలు అని చెప్తూ ఉంటాం. కానీ దేవుడు చేస్తున్న మేలులకు మనం ఎన్ని సందర్భాల్లో కృతజ్ఞత కలిగి ఉన్నాం. అందుకని పౌలు గారు చెప్తూ ఉన్నారు, మన కొద్ది నిమిషాల్లో లేకపోతే కొద్ది గంటలలో మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. మరి ఓర్పు, సహనశీలత, సాత్వికత, తగ్గింపు గుణం ఇవన్నీ మన జీవితంలో అలవర్చుకుంటేనే మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండగలుగుతాం. మనము ఎన్నో గానాల ద్వారా, పాటల ద్వారా కూడా దేవునికి కృతజ్ఞత తెలియజేయవచ్చు అని వాక్యంలో చదువుకున్నాం. మీకు సమయం ఉన్నప్పుడు మీరు అడుగు పెట్టబోతున్న యొక్క నూతన సంవత్సరంలో మీ యొక్క కుటుంబ సమేతముగా నేను చెప్పినటువంటి యొక్క వాక్యాలను మీరు ఒకసారి చదువుకోండి. పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12 నుంచి 17 వరకు, ఇవి మనము దేవునికి ఏ విధంగా కృతజ్ఞతలో ఉండాలో మనకెప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. ఈరోజు మనం వినగలుగుతున్నామన్నా, చూడగలుగుతున్నామన్నా, మాట్లాడగలుగుతున్నామన్నా కేవలం ఈరోజు కూడా మన జీవితంలో ప్రాణం కలిగి ఉన్నాము. ఈ యొక్క రోజును ఎంతోమంది చూడలేకపోయి ఉన్నారు. రాబోతున్న సంవత్సరం చూడలేకనే పరిస్థితులు ఎంతోమంది కలవబోతున్నాయి. కానీ మన యొక్క దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రతి విషయమును కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడే మన యొక్క క్రైస్తవ జీవితం కృతజ్ఞత కలిగినటువంటి జీవితంగా ఉంటుంది. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే కేవలం మనము దేవుని ప్రశంసలతో పొగడం మాత్రమే కాదు, దళాధిపతి సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 అని దేవదూతలు పాడిన విధంగా మనం పాడటం మాత్రమే కాదు, వీటితో పాటు మనము మన యొక్క చేతల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క పనుల ద్వారా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ యొక్క కృతజ్ఞత కలిగి జీవించాలి. కావున దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును గుర్తు చేసుకోవాలి. కేవలం కృతజ్ఞత కలిగి ఉండడం అంటే కేవలం చెప్పడంతో రాదు. మనం ఒక్కసారి మన యొక్క గతాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ 2023వ సంవత్సరాన్ని దేవుడు ఏ విధంగా నన్ను సంరక్షించాడు, ఎన్ని విధాలుగా మనల్ని దేవుడు ముందుకు నడిపించాడు, ఎన్ని విధాలుగా మన యొక్క శత్రువుల బారి నుంచి దేవుడు మనం సంరక్షించాడు, మరణాపాయపు స్థితుల నుంచి దేవుడు ఏ విధంగా రక్షించాడు, ఎన్నో రకమైన ఘోరమ వ్యాధుల నుంచి దేవుడు ఏ విధంగా రక్షించాడు. ఒక్కసారి మన యొక్క పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటేనే తప్ప మన జీవితంలోనికి కృతజ్ఞతా భావం రాదు. ఎన్నో సంవత్సరాలుగా మనం జీవిస్తున్నప్పటికీ దేవుడు మనం నడిపించిన తీరును మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోతూ ఉంటాం. దేవుడిచ్చిన పిల్లలను మర్చిపోతూ ఉంటాం. దేవుడిచ్చిన కుటుంబాన్ని మర్చిపోతూ ఉంటాం. కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉంటాం. కానీ ఈరోజు నీవు నేను గుర్తు చేసుకోవాలి. అందుకనే మనము ఎంతో అద్భుతంగా ఈ పాట పాడుకొని ఉన్నాం. కష్టకాలం వచ్చినా, దుఃఖ సమయం వచ్చినా నన్ను రక్షించావు ప్రభువా, ఏ యోగ్యత లేనటువంటి నన్ను యోగ్యత కలిగినటువంటి వ్యక్తిగా మార్చావని మనం పాడుకొని ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే పాత జీవితంలో దేవుడు చేసిన మేలును ఒక్కసారి గుర్తు చేసుకుందాం, మననం చేసుకుందాం. మనం నూతన సంవత్సరాన్ని ఏ విధంగా ఆరంభించాలో మనం ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకొని ఉండవచ్చు, కొత్త కొత్త నిర్ణయాలు చేసుకొని ఉండవచ్చు, తప్పులేదు. కానీ పాత జీవితాన్ని మనం మర్చిపోకూడదు. మన యొక్క వేరును మనం మర్చిపోకూడదు. ప్రపంచానికి కనిపించేది చెట్టు, దాని ఫలాలు అయినప్పటికీ
ఆ యొక్క చెట్టు నిలబడాలన్నా, ఆ చెట్టు ఫలించాలన్నా దాని యొక్క వేర్లు ఎంత లోతుగా వెళ్ళి ఉంటాయో దాన్ని బట్టి చెట్టు ఫలిస్తుంది. మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా మన యొక్క జీవితాన్ని, పాత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా నడిపించాడో గుర్తు చేసుకున్నప్పుడే ఆ యొక్క దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మనలో ఎన్నో రకమైనటువంటి సద్గుణాలు ఏర్పడతాయి. కావున ఈరోజు మనం అందరము కూడా పాత జీవితంలో చేసిన తప్పులు కావున దేవుని నుంచి ప్రత్యేకంగా క్షమాపణ అడుగుదాం. మరి అదేవిధంగా ఈ యొక్క ఆరాధనలో లోకాలను సృష్టించిన దేవుడు మన మధ్య అప్పరూపంలో ఉండగా ఆ యొక్క దేవాదేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. అదేవిధంగా రాబోతున్న నూతన సంవత్సరానికి కూడా దేవుడు దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో మనం అందరం కూడా కళ్ళు మూసుకొని దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి భావముతో మనము దేవునికి మన యొక్క కృతజ్ఞత ప్రార్థనను సమర్పిద్దాం. ఓ ప్రభువా, మానవులమైన మేము ఈ యొక్క జీవిత యాత్రలో జీవించడానికి మీరిచ్చినటువంటి జీవమును సమృద్ధిగా అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రభా, జీవం లేనటువంటి ఏ వ్యక్తి మీకు దూరమైనప్పటికీ ఇదిగో మానవులమైన మేము జీవిస్తూ ఉండగా మీరు ఇచ్చిన జీవమును బట్టి మీకు కృతజ్ఞత కలిగి ఉన్నాం. అదేవిధంగా రాబోతున్న జీవితంతో కూడా మీ యొక్క జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. కావున వాటిని మేము సమృద్ధిగా జీవించేటటువంటి అవకాశమును, మీరిచ్చిన జీవమును మేము అనుభవిస్తూ మీ కృతజ్ఞతలై ఉండులాగున అందరము ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ ప్రభువా, మీ యొక్క చిత్తం ప్రకారం మీరు మాకు మంచి తల్లిదండ్రులను దయచేసి ఉన్నారు. మా తండ్రి మా యొక్క జీవితం పట్ల శ్రద్ధ వహించి నడిపిస్తూ ఉండగా, మా తల్లి ప్రేమతో మా యొక్క అవసరమును తీరుస్తూ ఉండగా, మీరు ఇచ్చినటువంటి యొక్క బహుమానాలను బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అందరం ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయములు నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ ప్రభువా, మా యొక్క కుటుంబ సభ్యులను బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మా అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను మీరు మాకు తోడ్పాటుగా ఉండడానికి, కలిసి జీవించడానికి, జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో వారి యొక్క సహాయాన్ని పొందుకుంటూ మీరు ఇచ్చినటువంటి యొక్క కానుకలను మా యొక్క జీవితంలో అనుభవించడానికి మేము కృతజ్ఞత కలిగి ఉండులాగున అందరం ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ప్రభా, చిన్నప్పటి నుంచి మా యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి, విద్యార్థులు నేర్పించడానికి, చక్కటి సంస్కారమును నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభువా, వారు మాకు నేర్పించినటువంటి ప్రతి ఒక్క తీరును బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. వారిని, వారి కుటుంబాలను మీ యొక్క ప్రేమతో నింపి వారు నేర్పించిన ప్రతి విషయాన్ని కూడా మా యొక్క జీవితంలో అలవర్చుకునే అవకాశమును దయచేయమని మీరు ఇచ్చినటువంటి యొక్క ఉపాధ్యాయులను బట్టి కృతజ్ఞత తెలియజేస్తూ అందరం ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో నా హృదయాలను నింపండి. ఓ ప్రభువా, క్రైస్తవ విశ్వాసాన్ని మీరు మాకు దయచేసినందులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క విశ్వాసంలో మేము ఎదగడానికి, ముందుకు వెళ్ళడానికి మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అనుభూతిని, అనుభవాన్ని, సందర్భాలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క విశ్వాసంతో మేము ఎదుగులాగున, ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి మా యొక్క మంచి జీవితాల ద్వారా ఇతరులకు ఆదర్శవంతంగా ఉండులాగున దీవించమని, ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి మీ కృతజ్ఞత కలిగి జీవిస్తామని అందరం ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ ప్రభువా, మీరు ఇచ్చినటువంటి కాలమును బట్టి మీకు వందనాలు.
యొక్క చిన్నపాటి జీవితంలో కాలం ఎంతో వేగముగా దూసుకొని వెళ్తూ ఉండగా ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క సమయాన్ని వృధా చేసినటువంటి సందర్భాలు ఉండవచ్చు. కానీ మా యొక్క జీవిత యాత్రలో మీరు సమృద్ధిగా మీ యొక్క అనుభవాలతో మమ్మల్ని నింపి ఉన్నారు. ఈ యొక్క కాలమును సద్వినియోగపరచుకోవడానికి, ఈ యొక్క కాలంలో మీరు నేర్పించిన విషయములను మేము నేర్చుకొని అలవర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఒక కాలమును బట్టి అందరము ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ ప్రభువా, ఈ యొక్క సామాజిక జీవితంలో జీవించడానికి మీరు ఇచ్చినటువంటి ఇంటిని బట్టి, మీరు ఇచ్చినటువంటి వాహనాలను బట్టి, మీరు ఇచ్చినటువంటి వస్తువులను బట్టి మీ కృతజ్ఞత కలిగి ఉన్నాము. మా యొక్క అవసరాల్లో వినియోగించుకోవడానికి, మా యొక్క జీవితంలో అవసరమైన ప్రతి ఒక్క వస్తువును కూడా మీ యొక్క చిత్తం ప్రకారం మాకు దయచేసి ఉన్నారు. మా జీవితంలో కలిగి ఉన్న ప్రతి ఒక్క వస్తువును బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తూ అందరం ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ ప్రభువా, మీరు ఇచ్చినటువంటి మా యొక్క దేశమును బట్టి, ఈ యొక్క భూమిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. భారతదేశంలో ఎన్నో రకమైనటువంటి మతములు, ఎన్నో రకమైనటువంటి వేరు ఆచారాలు కలిగి ఉండగా మేమందరము కూడా సమైక్యతతో జీవించడానికి, మరి ఈ యొక్క భూమిలో, భరత భూమిలో నివాసం ఏర్పరచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఒక బహుమానమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఎన్నో రకమైనటువంటి మతములతో మేము జీవిస్తుండగా మేము కలిసిమెలిసి జీవించడానికి, అన్యోన్యమైనటువంటి ప్రేమను పంచుకోవడానికి, మా మధ్య ఉన్నటువంటి కలహాలను తీసివేసి ప్రేమతో నింపమని, మరి ప్రభువా మీరు ఇచ్చిన దేశమును బట్టి కృతజ్ఞత కలిగి జీవిస్తామని అందరం ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ప్రభువా, మా యొక్క శారీరక, ఆధ్యాత్మిక, మానసిక అవసరములను తీర్చినందుకు ఈ 2023వ సంవత్సరం అంతా కూడా మా యొక్క అవసరాల్లో మీరు తోడై ఉన్నందులకై అందరం ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ ప్రభువా, మా యొక్క జీవితంలో మేము అనుకోకుండా ఎంతోమంది శత్రువులను పొందుకొని ఉన్నాము. మీరు ప్రేమించమని నేర్పించినప్పటికీ మా యొక్క శత్రువుల బారి నుంచి వారిని ప్రేమించలేక శత్రువులుగా మార్చుకొని జీవిస్తుండగా వారి యొక్క బారి నుంచి మీరు మమ్మల్ని రక్షించి ఉన్నారు. మా యొక్క శత్రువుల నుండి, ఆపదల నుండి మమ్మల్ని సంరక్షించి ఉన్నారు. వ్యాధుల నుండి, బాధల నుండి మమ్మల్ని సంరక్షించి ఉన్నారు. ప్రభువా, మీరు మమ్మల్ని సంరక్షించినందులకై మేమందరము ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయమును నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా, మా యొక్క జీవితాలను ప్రకృతి వైపరీత్యాల నుంచి సంరక్షించినందుకు ఎన్నెన్నో ఈ యొక్క సంవత్సరం జరిగి ఉండగా వాటి విపత్తుల నుంచి మమ్మల్ని సంరక్షించి కాపాడినందులకై కృతజ్ఞతతో అందరం ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా, మీరిచ్చినటువంటి నిత్య అవసరాలను బట్టి మీకు వందనాలు. ఈ లోకంలో జీవించడానికి గాలిని, నీటిని, ఆహారమును మాకు ఇచ్చినందులకై వీటి ద్వారా మా యొక్క శారీరక జీవితంలో అభివృద్ధి పొందుకుంటూ ముందుకు సాగులాగున మీరు ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశం బట్టి అందరం ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ఓ దేవా కృతజ్ఞతా భావముతో మా హృదయాలను నింపండి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంకా ఎన్నో విషయాలకు మన కృతజ్ఞత కలిగి ఉండాలి. వీటన్నిటి కలిపి ఆ యొక్క ప్రభువును కృతజ్ఞతా భావముతో ఉంటామని, మరి రాబోతున్న సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు బహుమానం ఇవ్వబోతుండగా కృతజ్ఞతగా ఉంటామని మనమంతా కలిసి ఆ యొక్క దేవుని ఈ యొక్క పాట ద్వారా స్తుతిద్దాం. ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి కృతజ్ఞతతో కూడినటువంటి ఈ యొక్క పాట ద్వారా మనమంతా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ యొక్క 2023 సంవత్సరానికి
మనం స్వస్తి చెబుతూ మరి 2024 సంవత్సరాన్ని ఆహ్వానించుకుంటూ చప్పట్ల ద్వారా ఈ యొక్క పాటను మనం కృతజ్ఞతతో పాడుకుందాం. స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎర్ర సముద్రము చుట్టుముట్టిన సిలువ నీడ ఉంది. ఎర్ర సముద్రము చుట్టుముట్టిన సిలువ నీడ ఉంది. సముద్రముపై నడచిన యేసు నీతోను నడుస్తాడు. సముద్రముపై నడచిన యేసు మనతోను నడుస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. Praise the Lord. The Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధనలో మనమంతా కూడా ఎంతో సంతోషంతో దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తామని, గడిచినట జీవితముకు కృతజ్ఞత కలిగి ఉన్నామని ఆ యొక్క దేవాదేవునికి తెలియజేసుకున్నాం. మరి ఇదే సంతోషంతో ఇదే ఆనందంతో మనమందరం కూడా మొదలు పెట్టబోతున్నటువంటి ఈ యొక్క నూతన సంవత్సరం 2024ను ప్రభుకు సమర్పిద్దాం. మనం పాడుకొని ఉన్నాం, ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన, మన జీవితంలో ఎటువంటి సమస్యలు అడ్డు వచ్చినా,
నీకు నాకు తోడైనటువంటి ఆ యొక్క దేవుడు మనతో నడుస్తాడు అని మనం పాడుకున్నాం, దేవుని స్తుతించుకొని ఉన్నాం. ఈ యొక్క విశ్వాసం మనలో సన్నగిల్లకుండా, ఈ విశ్వాసం చెల్లా చెదురు కాకుండా మనకు ఆర్థికమైన, మానసికమైన, శారీరకమైన సమస్యలు ఏవొచ్చినా, ఎంతమంది ప్రజలు మనకు అడ్డు వచ్చినా, ఎంతమంది మన గురించి లేనిపోని మాటలతో మాట్లాడుకున్నప్పటికీ ఒకే ఒక విశ్వాసం మనలో కలిగి ఉండాలి. ఆ యొక్క విశ్వాసం నా యొక్క నూతనత్వం, నా యొక్క నూతన సంవత్సరం, నా యొక్క నూతన జీవితం కేవలం నేను యేసుతోనే ప్రారంభిస్తాను, క్రీస్తుతోనే నేను నడుస్తాను అని మనమందరం కూడా ప్రమాణం చేద్దాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఎన్నో పరిశుద్ధ గ్రంథంలోంచి వాక్యాలను తీసుకుంటూ వాగ్దానాలుగా మనం స్వీకరిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా మన యొక్క జీవితంలో ప్రభువా నేను నీతో ఉంటాను, నేను నీ మీద విశ్వాసం కలిగి జీవిస్తాను అనే వాగ్దానం మనం దేవునికి ఇవ్వకపోతే మనం దేవునికి దూరం అయిపోతాం. మరి కొద్ది గంటల్లో మనం నూతన సంవత్సరాన్ని ప్రారంభించబోతూ ఉండగా ఈ యొక్క సంవత్సరం మన కుటుంబాన్ని కూడా ఆ యొక్క దేవాదేవునికి సమర్పిద్దాం. మోషే ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలను వాగ్దాన భూమికి నడిపించాడు, మోషే గురించి ఎన్ని మాటలు అన్నప్పటికీ తన యొక్క బాధ్యతను మర్చిపోకుండా తను ఇజ్రాయెల్ ప్రజలను తీసుకుని వెళ్ళాడు. అదేవిధంగా తల్లిదండ్రులారా దయచేసి గమనించండి, మీ యొక్క కుటుంబ సభ్యులను, మరి ముఖ్యంగా మీ యొక్క పిల్లలను దేవుని యొక్క విశ్వాసంలో నడిపిస్తామని దేవునికి వాగ్దానం చేయండి. విశ్వాసం పట్ల ఎలాంటి అశ్రద్ధ లేకుండా జీవిస్తానని ప్రమాణం చేయండి. పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తూ కుటుంబ ప్రార్థనతో నూతన జీవితాన్ని నేను ప్రారంభిస్తాను అని దేవునికి వాగ్దానం చేయండి. ఎప్పుడూ కూడా మనం దేవుడి నుంచి వాగ్దానం కోరుతుంటాం, కానీ ఈ యొక్క ఆఖరి సమయాలు 2023వ సంవత్సరం అంతా కూడా దేవుడు ఈ వాక్యం మీరు ఆలకిస్తున్నా, నేను ఇక్కడ నిలబడి ఉన్నా, దానికి కారణం దేవుడు నిన్ను నన్ను ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో రోగాల నుంచి, ఎన్నో యాక్సిడెంట్ నుంచి కాచి కాపాడాడు. వాటిని మనం మర్చిపోకుండా ఆ యొక్క దేవుని కృతజ్ఞతగా జీవిస్తామని, క్రైస్తవ విశ్వాసం మనతో పాటు ఉంటూ మనతో ఉన్నటువంటి వారిని కూడా క్రైస్తవ విశ్వాసంలో నడిపిస్తామని మనం దేవునికి వాగ్దానం చేద్దాం. నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఆ యొక్క దేవాదేవుడు ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబ సభ్యులను దీవించాలని మేమంతా కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. మరి చివరిగా మనమంతా కలిసి దేవుడు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా ఎదుట అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క ఆశీస్సులను మనం అందరం కూడా స్వీకరిద్దాం. వంచుడి వినయముతోడ నీ మహయద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడా పరమపితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరుతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుదున్
శిరమును వంచుడి వినయము తోడా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కనుపాపగ కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే.